చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగన్ రైతుల సమస్యలపై తక్షణం స్పందించి గిట్టుబాటు ధర కల్పించేవారని గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, విధుల్లోనే గంజాయి అమ్ముతున్నారని సజ్జలు ఆరోపించారు. వైసీపీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తూ పోలీసులు వేధిస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 20 రోజులుగా ఈ అరేంజ్మెంట్స్ చూడడానికి తండ్రి కొడుకులు ఇద్దరు పోతారు. ఫోటోలు అంటే పెద్ద పెద్ద ఫోటోలు అవి. దాని ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు అనేది అవి చూడడం, అఫీషియల్స్ అందరినీ పెట్టి కూర్చోబెట్టి వాళ్ళతో అమ్మడం, ఇది నీ డ్యూటీస్ చేస్తూ అడిషనల్గా చేయాల్సినవి. ఎక్స్ట్రా కరిక్యులర్ దీంట్లో ఎనీ గవర్నమెంట్ ఓ హెల్దీ వీటిని ఎంకరేజ్ చేయడానికి చేయాల్సినంత చేయొచ్చు. కానీ నీ ప్రధాన వ్యాపకం అది కాదు. నిన్ను ప్రజలు ఎన్నుకున్నది సక్సెస్ఫుల్గా యోగా డే కండక్ట్ చేయడానికి కాదు. సిస్టమ్ మ్యానిపులేషన్తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలోనే ఆయన బిహేవ్ చేస్తాడు. అధికారంలోకి ప్రజల నుంచి రాలే కాబట్టి ప్రజలకు తను ఆ బాధ్యుడు కాదు అనేది ఆయన మొహంలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఇంకా రాజకీయ పార్టీలను నాయకులను అసలు లెక్క వేసుకోడు. ఆయన మాటల్లో ప్రతిసారి అదే కనిపిస్తుంది. ఈరోజు అదే కనిపించింది. రైతులు మద్దతు దొరక్క ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడుగా, వైఎస్ఆర్సీపీ నాయకుడుగా ఇటు మిర్చి కానీ అటు పొదిలి వెళ్ళి పొగాకు కానీ వెళ్ళించాడు. మీరందరూ గమనించి ఉంటారు. మిర్చి ఈయన వెళ్తున్నాడని 3 రోజులు వెళ్తున్నాడు ముందు హడావుడిగా సెంటర్కు లెటర్ రాశారు. తర్వాత ఎవరో రిప్రజెంటేటివ్ డెలిగేషన్ వెళ్ళి కలిసింది. ఆ ఒప్పందం అంట ఇక్కడ ఎంత వస్తే దానికి రిమైనింగ్ గ్యాప్ సెంటర్ ఇస్తుందంట. వాళ్ళు ఇస్తామన్నారా? లేదు. ఇచ్చారా? లేదు. పోనీ ఇవ్వడానికి అవసరమైన ఎవరికి ఇవ్వాలనేది ఐడెంటిఫై చేసిన ఒక సిస్టమ్ ఉందా? అది లేదు. మీరు పూర్తి పోలీస్ సిస్టమ్ వ్యవస్థనే, లా అండ్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థను కంప్లీట్ కాళ్ళ కింద తొక్కి పట్టి మీ మాట వినే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు అన్ని అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఎవరి మీద వదిలేరు అంటే ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద, నిస్సహాయులైన ప్రజల మీద. దాని ఫలితం ఏడాది తిరిగేసరికి ఇప్పుడు కనిపిస్తుంది. దాని రిజల్ట్ కుప్పంలో చెట్టుకు కట్టేయడము, తెనాల్లో రోడ్డు మీద పెట్టి కొట్టడము, కొట్టే సినిమా అది తీయడం. దాని ఫలితమే సిఐలో, డిఎస్పీలో వాళ్ళని పిలిచి నువ్వు పుట్టుకు పుట్టి నువ్వు ఎట్లా ఆటుంటావు అని బెదిరించడము. 3 రకాలుగా మోసం చేశారు. మేనిఫెస్టో అనే పేరుతో. మేనిఫెస్టో ముందు నుంచి మొదలు పెట్టాడు. ఎక్కడ వివిధ సభల్లో కానీ, తర్వాత వాళ్ళది ఏది మీటింగులతో పాటు ఆయన పర్సనల్ మీటింగులు, జాయింట్ మీటింగులతో చెప్పడంతో పాటు నాంచిగా ఆఖరికి మేనిఫెస్టో రూపంలో ఒకటి తీసుకొచ్చాడు. వాటిలో చెప్పారు. అందులో బ్రాడ్గా ఇవి ఇస్తామని ఏదైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు రామకృష్ణారెడ్డి ఇంటికి వస్తే రామకృష్ణారెడ్డికి మధ్య ఇదిగో రామకృష్ణారెడ్డి మీ ఇంట్లో ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి ఇదిగో ఇంత అని చెప్పి నువ్వు చేసి, దాంతోపాటు నేను గ్యారంటీగా నేను మీకు ఇస్తాను, త్రికరణ శుద్ధితో ప్రామిస్ చేస్తున్నాను, ఇది భద్రపరచుకొని రేపు ఇచ్చేయండి. గవర్నమెంట్ రెవెన్యూ పెరిగింది అంతకుముందుతో పోలిస్తే. పోనీ ఎవడన్నా ఈ డబ్బులు ఎవడు ఇవ్వాలా, డిస్టిలరీస్ ఇవ్వాలా కూడా వాళ్ళకేమో వాల్యూమ్స్ తగ్గినాయి, వాళ్ళకు రావాల్సిన ఇది తగ్గింది. వాడికి 10 రూపాయలు ఎక్కువ వస్తే ఎవరికైనా ఇస్తాడు అనుకోవచ్చు. పోనీ కొత్త పర్మిట్లు ఇచ్చింది లేదు, కొత్త లైసెన్సులు ఇచ్చింది లేదు, కొత్త ఎన్హాన్స్మెంట్ లేదు. ఇది ఒక పార్ట్. కానీ నువ్వు తయారు చేస్తున్న దాంట్లో నువ్వు లెక్కలు వేసుకున్నప్పుడు ఇది ఒక 100 రూపాయలు ఉంది అబ్బాయి, 100 రూపాయల్లో ఇట్ట పోయినా ఎందామంటే ఆ కసిరెడ్డి రాజు కొన్న ఆస్తులన్నీ దీని నుంచే అంట. అలాగే ఈ లిక్కర్ మనీ ఈ చేరాల్సింది ఎంత, వసూలు చేసింది ఎంత, ఇది 1000 కోట్లు ఇది ఉందంట. ఈరోజు చూస్తే ఇంకోటి రాశాడు. ఇది కాక దీంట్లో నుంచి కొంత తీసుకెళ్ళి ఆఫ్రికా ఎక్కడికో తీసుకెళ్ళి ఫ్యాక్టరీలు పెడుతున్నారు.